అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిలు అన్నారు. రాయచోటి పట్టణంలోని మదనపల్లి పార్టీ పరిశీలకులు హబీబుల్లా ఖాన్ నివాసంలో బుధవారం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాల సమక్షంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు ఇందాదుల్లా, అతని అనుచర వర్గం మరియు తదితరులు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లా పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. జగన్ పాలనలో పేదలకు అన్ని వర్గాలకు మేలు జరిగిందన్న నమ్మకంతోనే రాయచోటి ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆలోచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు అధికమవుతున్నాయన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఫయాజ్ బాషా, ఫైరోజా బాషా, ఇలియాస్, ఎస్ఎంబి హసన్, స్టాంప్ రైటర్ సమద్, మహమ్మద్ కైఫ్, రెహమతుల్లా, ఇంతియాజ్, సావాజ్, జాబీర్, మసూద్, అప్రోజ్, సులేమాన్, అహ్మద్, పి సుయోబ్, ఇర్ఫాన్, సాదిక్, అబ్దుల్లా, వసామా తదితరులు ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలోకి రావడం చాలా సంతోషదాయకం. మొత్తం పైన చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో మేలు జరుగుతుంది, పేద ప్రజలకు మేలు జరుగుతున్నాయనేటువంటి భావన ఉంది. అన్ని వర్గాల వారిని ఎటువంటి లోపాలు లేకుండా చూసుకునేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి, అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి సంకల్పంతో పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం. మాజీ వైస్ చైర్మన్ ఇందాద్ గారితో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ పార్టీలోకి వచ్చినందుకు తగిన గౌరవం ఇస్తూ తన సూచనల మేరకు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలి అన్నటువంటి తన ఆలోచనలు ఉన్నాయో అందుకు అనుగుణంగా కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం. చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందాద్ ఆయన చాలా చిరకాల మిత్రులు. గత 5 ఏళ్లలో కూడా ఆయన బాగా కలిసి పనిచేసినాం. ఆయనకి రాయచోటి పట్టణం పైన బాగా విజన్ ఉంది. ఖచ్చితంగా ఆయన అభిప్రాయాలు కూడా తీసుకొని రాయచోటి పట్టణాన్ని మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తారనే ఒక లక్ష్యంతో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఆయన సేవలు ఈ పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. ఎన్నికల్లో ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి. కొన్ని వార్డులలో ఆయనకు చాలా పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి. గతంలో ఇండిపెండెంట్ కూడా గెలిచిన అనుభవం ఉంది. కాబట్టి ఆయన సేవలు ఖచ్చితంగా పార్టీ వినియోగించుకుంటుంది. ఎమ్మెల్యే గారికి తోడుగా ఈ ఎన్నికల్లో ఆయన గెలిపించడానికి, అలాగే ఎంపీ గారిని గెలిపించడానికి ఆయన సాయశక్తుల కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దలు గౌరవనీయులు వేడికోట శ్రీకాంత్ రెడ్డి అన్న గారు, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి అన్న గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, ప్రెసిడెంట్ చైర్మన్ గారు మరియు మా కౌన్సిలర్లు, మా వైసీపీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు రమేష్ అన్న సూచనల మేరకు మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లా పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అందరూ వైసీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి అందరూ పార్టీలో చేరుతున్నారు. ఈ అభివృద్ధిని చూసే ఇందాదుల్లా కానీ రమేష్ అన్న సూచనలు పార్టీలో రావడం జరిగింది. ఇందాద్ పార్టీకి రావడం మనకు చాలా మేలు చేస్తుంది. గతంలో కూడా ఇందాద్ని మంచి స్థానంలో మనం చూస్తామని చెప్పి సభాముఖంగా ప్రశ్నలుగా श्रीकांत रेड्डी अन्ना, रमेश अन्ना और हबीबुल्ला उनके आदर में मैं वैएसआर कांग्रेस पार्टी में ज्वाइन हुआ हूँ. आज उनकी अभिवृद्धि देख के मैं यहाँ के ज्वाइन हुआ हूँ. इसी के लिए मैं सोचता हूँ कि आगे फ्यूचर में जाके हमारे एरिया को अच्छा डेवलप करने के लिए कामयाब करता हूँ.